ఏఎం న్యూస్కి స్వాగతం. నంద్యాల జిల్లా ఆలగడ్డ నియోజకవర్గంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఆయన ఆశయం ప్రకారం పేద ప్రజలకు నాణ్యమైన విద్య, వైద్యం అందించడంలో భాగంగా కోటకందుకూరు గ్రామానికి విచ్చేసిన జలవనరుల శాఖ ప్రభుత్వ సలహాదారులు గంగుల ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రారెడ్డిలను గ్రామ సర్పంచ్ నల్లజన్న లక్ష్మీదేవి మరియు కోటకందుకూరు గ్రామ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కోటకందుకూరు గ్రామంలో ఉన్న ఏపీ మోడల్ స్కూల్లోని విద్యార్థులకు గంగుల ప్రభాకర్ రెడ్డి మరియు గంగుల బ్రిజేంద్రారెడ్డిలు ఉచిత ట్యాబ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించి వారికి ఆశీస్సులు అందజేశారు. ముఖ్యంగా రాష్ట్ర జలవనరుల శాఖ సలహాదారులు మాట్లాడుతూ ఎంతో ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాన్ని చేపట్టిన సీఎం జగన్కు కృతజ్ఞతలు తెలిపారు. గంగుల ప్రభాకర్ రెడ్డి వారి చిన్నతనంలో చదువుకునేటప్పుడు ఇలాంటి సౌకర్యాలు లేవని, ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వల్ల మీకు మంచి అవకాశం వచ్చిందని విద్యార్థులు అందరూ బాగా చదివి మన ఆలగడ్డ నియోజకవర్గానికి పేరు తీసుకురావాలని ఈ సభాముఖంగా కోరారు. స్కూల్ పిల్లలతో కలిసి కేక్ కట్ చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రారెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ జలవనరుల శాఖ ప్రభుత్వ సలహాదారులు గంగుల ప్రభాకర్ రెడ్డి, ఆలగడ్డ శాసనసభ్యులు గంగుల బ్రిజేంద్రారెడ్డి, పుట్టాలమ్మ ఆలయ చైర్మన్ గంగుల మనోహర్ రెడ్డి, మార్కెట్ యార్డు చైర్మన్ గంధం రాఘవరెడ్డి, కోటకందుకూరు సర్పంచ్ నల్లజన లక్ష్మీదేవి, ఎంపీటీసీ దాదాపీర్ గోపాల్ రెడ్డి, డీలర్ రామకృష్ణ, పంచాయతీ సెక్రటరీ రామకృష్ణ, ఏపీ మోడల్ స్కూల్ యాజమాన్యం మరియు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఎందుకు నాన్న ఈ హడావుడని అడగగా, టీచర్ నాని అన్న వస్తున్నాడు మా నాన్నలాగా ఆదరించడానికి మా స్కూల్కు అని చెప్పారు. అందుకే మేము మా కళ్ళన్నీ నానిపోతున్నాయి ఆనంద బాష్పాలతో ఆయన చూడటానికి. మీరు చాలా టీవీగా మొదటిసారి కట్టారు మామిడాకులు మా స్కూల్కు. ముచ్చటగా మా ఎమ్మెల్యే గారు వచ్చనగా మా పాఠశాలకు. ఎస్ పుల్లయ్య, జిల్లా పరిషత్ హై స్కూల్. ఎస్ సుంకమ్మ. నెక్స్ట్ ట్యాబ్స్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్. ఇప్పుడు జెన్సీ కోటకందుకూరు స్టూడెంట్ ట్యాబ్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. పేరెంట్ కూడా. సో తర్వాత జడ్పీహెచ్ఎస్ శితాకి ఆశీస్సులు, శుభాకాంక్షలు ఇస్తున్నారు. మరొకసారి మీరు అందరూ చప్పట్లు కొట్టాలి గట్టిగా, కర్తాలు గండ్లు. థ్యాంక్ యూ సార్. ఈ యొక్క ఏపీ మోడల్ స్కూల్ కోటకందుకూరు గ్రామంలో ఎన్నుకొని నిర్వహించడం జరుగుతూ ఉన్నది. సో మరొకసారి ఎంబీఓ మేడం గారికి, గౌరవ ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ ఆలగడ్డ రూరల్ ప్రాంతంలో మొట్టమొదటిసారి ఈ విధంగా సభ జరుపుకునే అవకాశాన్ని మాకు దయచేశారు సార్. మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ ఉన్నాం సార్. ఈరోజు ట్యాబ్స్ పిల్లలు ఈరోజు ఏదన్నా మన కాలేజీలలో అవుట్ గోయింగ్ వాళ్ళు ఏదైనా ఈరోజు కండక్ట్ చేస్తే కొన్ని కంపెనీలు వస్తే ఒక్కొక్కరు ఈరోజు ఇంజనీరింగ్ చదివే వాళ్ళు కానీ వాళ్ళు ఒక్కొక్కరు 20 లక్షల ప్యాకేజీ, 30 లక్షల ప్యాకేజీలో సెలెక్ట్ అయ్యి ఈరోజు మన వాళ్ళు కూడా సత్తాదారుతున్న విషయం మీకు అందరూ తెలుసు. మీరందరూ కూడా గమనించారు. మననే ఐక్యరాజ్య సమితిలో మన గ్రామీణ ప్రాంతాల నుంచి స్టూడెంట్లు వెళ్ళి
అక్కడ మాట్లాడినటువంటి కూడా మీకు అందరు కూడా ప్రతి ఒక్కరు కూడా చూస్తుంటారు మీరు. అదంతా కూడా మీరే, అదంతా కూడా మీకు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని మిమ్మల్ని ప్రిపేర్ చేసి మీ ఫౌండేషన్ ఆ విధంగా పెట్టి ఆ విధంగా పెంచినందువల్ల ఈరోజు ఐక్యరాజ్య సమితిలో కూడా పోయి గ్రామీణ ప్రాంతం నుంచి పోయి వాళ్ళు కూడా అక్కడ ఎన్నో డిబేట్లలో పాల్గొని ఈరోజు ఆంధ్రప్రదేశ్ యొక్క ఘనతను కూడా వాళ్ళు పెంచి వచ్చిన పిల్లలు కూడా ఉన్నారు ఈరోజు కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. వైద్యం అందాల తర్వాత రైతులకందరూ కూడా వాళ్ళకి మంచి జరగాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ఎంతో మంది ఎన్నో రకాలుగా చెప్తున్నారు వాళ్ళకేదో మిస్యూజ్ అవుతుందని. ఎక్కడికైనా ఒక రూపాయి కూడా మిస్యూజ్ జరగకుండా డీబీటీ ద్వారా ఇప్పుడు మీ ప్రిన్సిపల్ గారు అంతా కూడా క్లియర్గా చెప్పారు. ఈరోజు ఆయన కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆయన కూతురికి ఒక 60,000 పెట్టి ఒక ట్యాబ్ కొనేసి ఆయన కూతురికి ఇప్పించారని చెప్పాడు. ఈరోజు మనం 8th క్లాస్లో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారో ఈరోజు జరిగే కార్యక్రమంలో 170 మంది స్టూడెంట్స్కు ఈరోజు మనం మొత్తం ఈరోజు ట్యాబ్లు ఇవ్వడం జరుగుతుంది. మేము ఒక 5 మందికి ఇచ్చిపోతాం. తర్వాత మీకు సంబంధించినటువంటి ప్రిన్సిపల్ ఆయన పుట్టినరోజు కాబట్టి ఆయన పుట్టినరోజు సందర్భంగా పిల్లలందరికీ కూడా ఈ ట్యాబ్స్ అందించి మరింత వాళ్ళకి మంచి భవిష్యత్తు వైపు నడిపించాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగింది. మీ అందరూ కూడా గమనించండి. మీ తల్లిదండ్రులు అందరికీ కూడా నేను ఒకటే ఇక్కడికి విచ్చేసిన తల్లిదండ్రులందరినీ కూడా ఒకటే కోరుతా ఉన్నాను. మీరు చూసింటారు 5 ఏళ్ల క్రితం ఏ విధంగా ఉండింది విద్యా వ్యవస్థ, ఈరోజు ఏ విధంగా ఉంది అని. ఈరోజు మీ అందరూ కూడా ఈ మార్పు వైపు నిలబడాలా, ఈ మంచి వైపు నిలబడి మళ్ళా మమ్మల్ని సపోర్ట్ చేయాలని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జగన్.